హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్లో థంబ్నెయిల్ అండ్ ఇంకా టైటిల్ చూశారు కదా, మదర్స్ డే స్పెషల్ వ్లాగ్ అనమాట. సో ఈరోజు మదర్స్ డే. అండ్ ఈ ముందు వ్లాగ్లో కూడా మీరు చూసుంటారు నివి నాకు చేసిన గిఫ్ట్ అదంతా కూడా. సో మిస్ అయి ఉంటే డిస్క్రిప్షన్లో మళ్ళీ ఇస్తాను లింక్, సో చెక్అవుట్ చేయండి. సో ప్రస్తుతానికైతే మేమైతే అందరం పాట్లక్ లాగా ప్లాన్ చేసుకున్నాం అనమాట. మా ఫ్రెండ్స్, ఇండియన్ ఫ్రెండ్స్ అందరం కూడా, ఫ్యామిలీస్ అందరం. సో దానికోసం అయితే ఇక్కడ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఐ మీన్ అందరూ ఒక్కొక్క రకం స్నాక్ చేసుకుందాం అని చెప్పేసి ప్లాన్ అనమాట, మన ఇండియన్ స్నాక్స్. సో దానికోసం అయితే చేస్తున్నాము. అండ్ పొద్దున్న లేవగానే కొంచెం లేట్గానే లేస్తున్నాము, ఎందుకంటే చెప్పినట్టుగానే ఆ 2 weeks బాగా టైర్డ్ ఉన్నాం అనమాట. సో ఆ రోజు లేట్గానే లేచాము. ఈవినింగ్ కలుద్దామని చెప్పి అనుకున్నాం అనమాట. సో ఈవినింగ్ కదా అని చెప్పేసి నేనైతే ఎగ్ బోండా చేస్తున్నాను అనమాట, ఎగ్ బజ్జీ. నేనేమంత ఎక్స్పర్ట్ని కాదు, బట్ నాకు వచ్చినంత చేస్తానన్నమాట. ఇందులో ఏం లేదు, మనకి శనగపిండిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మనకు కావాల్సిన స్పైసెస్ ఉంటాయి కదా, కారం, ఉప్పు అలాగా. సో మనకు నచ్చినవన్నీ వేసుకోవచ్చు. ఇందులో మనకు కావాలంటే ఆనియన్స్ టైనీగా చాప్ చేసుకుని కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ పిల్లలు ఉంటారు కదా అని చెప్పేసి నేను ఇలా ప్లెయిన్ శనగపిండిలో మిగతా స్పైసెస్ అన్నీ యాడ్ చేసి ఇలాగ మిక్సర్ కలుపుకుంటున్నాను అనమాట. ఇందులో మెయిన్ వచ్చేసి రెసిపీలో శనగపిండి బాగా పల్చగా ఉండకూడదు అనమాట. ఐ మీన్ కొంచెం థిక్ బ్యాటర్లా ఉండాలి, సో దట్ అది ఎగ్కి పట్టుకుని ఉంటుంది అనమాట, జారిపోకుండా. చెప్పినట్టుగానే నేను ఎక్స్పర్ట్ని కాదు, బట్ మేబీ ఇలా ట్రై చేస్తే వస్తుంది మీకు ఈజీగా, మీకు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే. అండ్ అందుకే నేను వేసేటప్పుడు కూడా మెస్సీగా ఉంటుందన్నమాట. ఇది నాకు తెలిసి నేను ఫస్ట్ టైం ఎగ్ బజ్జీ చేయడం. మామూలుగా వేరే ఆనియన్ పకోడీ ఇటువంటివి చేస్తా కానీ ఎగ్ బజ్జీ చేయడం అయితే ఫస్ట్ టైమే, బట్ బాగానే వచ్చినాయి అనమాట. అండ్ మెయిన్ జాగ్రత్తగా ఉండాల్సింది రెసిపీలో ఎగ్స్ పేలుతాయి అనమాట. మనం అవి ఆయిల్లో వేయగానే కాసేపు వేగిన తర్వాత అవి బ్లాస్ట్ అవుతాయి అనమాట, పేలిపోతూ ఉంటాయి. సో అన్నీ అవుతాయని కాదు, బట్ అందులో కొంచెం వాటర్ ఉన్నా లేకపోతే ఎగ్ వైట్ ఉంటుంది కదా, సో ఎగ్ వైట్ ద్వారా కూడా పేలుతూ ఉంటాయి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట బజ్జీలు వేసినప్పుడు. సో ఇవైతే చేసేస్తున్నా అనమాట. నేను ఫ్రెష్ అవ్వక ముందే చేస్తే ఇంకా తర్వాత ప్రశాంతంగా రెడీ అవ్వచ్చు అని చెప్పేసి. అండ్ ప్యారలల్గా కుకింగ్ కూడా చేసేసుకున్నాం అనమాట. ఇంట్లోకి ఆ రోజు కొంచెం చికెన్ కర్రీ అండ్ ఇంకా ఫిష్ చేసుకున్నాము, సండే కదా. సో నివికి ఫిష్ చేసి మేమైతే చికెన్ రెసిపీ చేసుకున్నాం అనమాట. సో ఇదైతే ప్యారలల్గానే వండేసుకుని అండ్ తర్వాత రెడీ అయ్యి వెళ్దామని చెప్పేసి. అండ్ ఆ వీక్ వెదర్ అంతా కూడా చాలా బాగుందన్నమాట, సన్నీగా ఉండి. ఇక్కడ ఇప్పుడు వెదర్ మళ్ళీ మారిపోయింది అసలు, కానీ మేలో ఆ సన్నీ వెదర్ ఉండడం అన్నది చాలా గ్రేటే చెప్పాలంటే. జర్మనీలో ఎప్పుడు వర్షాలు పడుతూనే ఉంటాయి అనమాట, బట్ ఆ వీక్ అయితే చాలా బాగుంది. అండ్ పిల్లలు కూడా చాలా ఆడుకున్నారనమాట, మొత్తం కూడా సన్నీగా ఉంటుంది కాబట్టి. ఇంకా అవుట్డోర్సే అనమాట. ఇంకా నివీన్ అయితే చూసారు కదా, చెప్పక్కర్లేదు, ఇంకా బయటే ఆడుకుంటూ ఉంటుంది. మా అపార్ట్మెంట్లో కూడా పిల్లలు బాగా ఉంటారనమాట. సో వాళ్ళు రావడం అండ్ నివి వెళ్ళడం ఇంకా బయటే ఉంటున్నారనమాట బిల్డింగ్ చుట్టూ. కానీ చాలా సేఫెస్ట్గానే ఉంటారు. సో మేము చూస్తూనే ఉంటాం అనమాట. ఇంకా బయట ఒకవేళ వాళ్ళు సైకిల్స్ తొక్కుంటుంటే మేము బయటే కూర్చుని ఉంటాం అనమాట, ఎవరొకరు పేరెంట్స్, ఒక 2-3 అయితే. ఓకే మమ్మీ. Is das so? Ja, sie tut sehr weh. Okay, Mami. Ja, bitte. అక్కడ ఇది నివి మదర్స్ డే గిఫ్ట్ అనమాట. నాకు నివి మదర్స్ డే గిఫ్ట్ తయారు చేసింది. సో అవును, సరే. సో ఇప్పుడు ఫోటో తీసుకుందామని అనుకుంటున్నాను, మెమరీ గుర్తుంటుందని. ఇంకా నివితోనే మాకు లేట్ అయిపోద్ది, బట్ అప్పటికే మేము టైం అనుకున్న టైంకి మేము వెళ్ళిపోవడానికే ట్రై చేస్తాము. సో అవన్నీ సర్దుకొని ఇంకా రెడీ అయ్యి మేమైతే పార్క్ వచ్చామన్నమాట. మా సిటీలో ఇది ఒక పార్క్ ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఇలా గెట్ టుగెదర్స్, పాట్లక్స్ లేకపోతే పిల్లలకి తీసుకుని కాసేపు వెళ్ళాలన్నా చాలా బాగుంటుంది అనమాట మనకి ఇది. అండ్ చూసినట్టుగానే అక్కడ ఒక బియర్ గార్డెన్ ఉంటుంది. సో ఫుల్ ఎప్పుడు కూడా సన్నీ డేస్ ఉన్నాయంటే ఫుల్ క్రౌడెడ్ ఉంటుంది అనమాట అక్కడ. సో ఇక్కడ ఒక ప్లేస్ చూసుకుని అందరం కూర్చుందాము, 1 by 1 అందరూ వస్తారు
కూర్చుంటారు కదా, సో కూర్చుందాం అని చెప్పి అయితే ప్లాన్ అనమాట. బట్ అక్కడికి తీరా చూస్తే మేమే ఫస్ట్ వెళ్ళాము. ఇంకా ఫ్రెండ్స్ రావడానికి టైం పట్టిందనమాట. ఈలోపు నివి అండ్ రాజ్ కాసేపు ఫుట్బాల్ ఆడుకుని, నివి సైక్లింగ్ చేసుకుని ఇవన్నీ ఎంజాయ్ చేశారు. సో సండే అని చెప్పాను కదా, ఈ మదర్స్ డేకి అయితే అందరం కలిసి ఇలా పాట్లక్ చేసుకోవడం అండ్ మా ఫ్రెండ్ బర్త్డే ఉండడం, అందరం చిన్నగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగా అనిపించింది. కొంచెం గేమ్స్ అవి ఆడుకుని ఎంజాయ్ చేశాము. అండ్ అన్నట్లకన్నా ఈ ఇయర్ స్పెషాలిటీ ఏంటంటే నివి ఫస్ట్ ఎవర్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందనమాట. అండ్ అది కూడా మదర్స్ డే స్పెషల్. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. మీరు ఇప్పుడు అప్కమింగ్ చూస్తారనమాట. ఈ వ్లాగ్లోనే యాడ్ చేశాను మీకు. ఈరోజు సండే కదా, సో మండే నివికి డ్యాన్స్ స్కూల్లో పెర్ఫార్మెన్స్ అన్నది అరేంజ్ చేశారనమాట. షో పెట్టారు మదర్స్ డే స్పెషల్ అని. బట్ నేను ఎంత మిస్ అయిపోతానేమో అనుకున్నాను, ఎందుకంటే నాకు వర్క్ ఒక్కొక్కసారి ఎక్కువ ఉండి లేట్గా వస్తున్నా అనమాట. సో తనకేమో డ్యాన్స్ క్లాస్ 4:30కి. సో ఆ టైంకి నేను రీచ్ అవ్వాలి అని చెప్పేసి నేను ఆ రోజు మిస్ అవ్వకుండా తొందరగా బయలుదేరి వచ్చానమాట, ఆన్ స్పాట్ ఉండేలాగా. సో స్టూట్గార్ట్ నుంచి రావాలి కాబట్టి నాకు ఈ ట్రైన్ డిలేస్ ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఎంత కార్ వేసుకుని వెళ్ళినా సరే చాలా ఇబ్బంది అనమాట స్టూట్గార్ట్ నుంచి రావడం అనేది. అండ్ మీరు చూస్తున్నట్టే రాజ్ అండ్ నివి ఫుట్బాల్ బాగా ఆడుకుంటారనమాట. నివి ఫుట్బాల్ కూడా పంపించాము. రాజ్కి ఇంట్రెస్ట్ కాబట్టి తను అక్కడ కూడా ట్రై చేశాడు నివిని పంపించడానికి. బట్ నివి ఫుట్బాల్ వద్దని చెప్పేసింది అనమాట. మళ్ళీ ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో ఇంకా నివికి పంపించడానికి మాకు ఖాళీ కూడా లేదు. సో అందుకనే రాజే నేర్పిస్తున్నాడు అనమాట. తనకి ఫుట్బాల్ వచ్చు కాబట్టి తనే నేర్పిస్తున్నాడు. అండ్ నివి కూడా సరదాగా ఆడుతూ ఉంటుంది. అండ్ ఇంక సైక్లింగ్ చేసుకున్నాక మా ఫ్రెండ్స్ కూడా అందరూ వచ్చారనమాట. కాసేపు అందరూ గ్యాదర్ అయ్యేలోపు ఇంకా కాసేపు గేమ్స్ ఆడుతున్నాము. కానీ దగ్గర పక్కకి లేవండి, పక్కకి వాళ్ళ మీద ఇక్కండి డైరెక్షన్ మార్చాం. పాపాయి అలా పెట్టగా నువ్వు దేశే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే డియర్ భవ్య, హ్యాపీ బర్త్డే టు. ఒకసారి పుట్టి దీన్ని పెడదామా? చాలా బాగుంది, చాలా బాగుంది. ఇచ్చేసి ఉల్లిపాయలు ఇచ్చేసారా? రామ్గారికి లేమన్ ఆనియన్ ఇస్తారా? అది కూడా ఇస్తాను. రాము నీకు ఆనియన్స్ కావాలా? 2 పాయింట్స్ వచ్చాయి. చిన్నోళ్ళు ఇద్దరు ఎక్కలేకపోతున్నారు పాపం. చూసారు కదా, బాగా స్నాక్స్ అది తిని అండ్ ఎంజాయ్ చేసామన్నమాట ఆ రోజు. అండ్ ఈవినింగ్కి క్లైమేట్ కాస్త మారిపోయిందనమాట, ఎందుకంటే ఇంకా వర్షాలు మొదలైనవి అనమాట ఈ వీక్ అంతా కూడా. సో ఆ రోజు ఈవినింగే స్టార్ట్ అయింది బాగా గాలి అండ్ ఇంకా వర్షం. మేము ఉన్నంతసేపు కూడా వెదర్ బాగుందనమాట, బాగా ఎంజాయ్ చేసాము. అండ్ తర్వాత ఇంకా ఇంటికి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయామన్నమాట. సండే ఈవినింగ్ కదా, మళ్ళీ మండే ఆఫీస్ అండ్ కీట్ అవన్నీ ఉంటాయి కాబట్టి వెళ్ళిపోయాము. అండ్ ఇప్పుడు నివి డ్యాన్స్ షో అన్నది మీకు చూపిస్తాను, చూడండి ఇప్పుడు. Und dann noch einen Tanz, der heißt Muttertag. Du hast mich
మమ్మకి షర్ట్స్ కాదు మమ్మకి కిషన్కి మామీ డాంకేషన్ మామీ అదే హెడ్స్ అని చించి పిచ్చి హెడ్స్ అని ఇంట్లో వీడియోలో ఇవి డాన్సా మమ్మీ తడిచిపోయింది యా చూసారు కదా క్యూట్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అనమాట. చాలా మంది పిల్లలు ఉంటారు అండ్ ఆ డ్యాన్స్ టీచర్ పర్టికులర్గా చాలా మంచిదన్నమాట. అండ్ దట్టు కూడా ఆమె చాలా ఎక్స్పీరియన్స్డ్ అనమాట. సో ఆమె బాగా నివికి నచ్చింది. అది మాకు కొంచెం దూరం ఈ డ్యాన్స్ స్కూల్ నివిని తీసుకెళ్ళడం ప్రతి వీక్. బట్ ఆమె పర్టికులర్గా నివికి బాగా నచ్చింది అనమాట. ఆమె చాలా మంచిగా ఉంది, ఎక్స్పీరియన్స్డ్ ఉంది. సో అందుకనే ఇంక అక్కడే ఉంచాము. అండ్ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, డ్యాన్స్ షో కూడా చేయగలుగుతారన్నంత ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ నచ్చి జాయిన్ అయింది అంతే అనమాట. అండ్ స్పెసిఫిక్గా ఇది స్పెషల్గా మెయిన్ మదర్స్ డేకి అండ్ ఫాదర్స్ డే కూడా రాబోతుంది కదా, రెండాటికి కలిపి సెలబ్రేట్ చేసి ఉంటుందని చెప్పేసి ఇది ఇలా ఆర్గనైజ్ చేశారనమాట. అండ్ ఇది ఎప్పటికీ కూడా ఇది ఎంత వాళ్ళకి చిన్నదైనా సరే మాకు ఎప్పటికీ కూడా అది గుర్తుండిపోతుంది. నీవి ఇలాగా పెర్ఫామ్ చేయడం అన్నది చాలా క్యూట్గా అనిపించింది. అండ్ ఇక్కడ వాళ్ళ డ్యాన్స్ అన్నది చాలా ఇంతే ఉంటుందన్నమాట. బ్రేక్ డ్యాన్స్ అవన్నీ వేరేగా ఉంటాయి కానీ. సో ఇవి ఇంకా వీళ్ళు చిన్నపిల్లలు. అండ్ ఇక్కడ పర్టికులర్గా వీళ్ళ డ్యాన్స్ స్కూల్ ఇలానే ఉంటుందన్నమాట. అండ్ తర్వాత వెంటనే ఇంకా కొంచెం తినడానికి వచ్చేసామన్నమాట. ఆ రోజు ఆఫీస్ నుంచి డైరెక్ట్గా వెళ్ళామని చెప్పాను కదా, చాలా టైర్డ్ అయిపోయాము అండ్ ఫుల్ ఆకలితో ఉన్నామన్నమాట. సో గబగబా తిందామని చెప్పి పక్కనే బేకరీ ఉంటే దానికి వెళ్ళాము తినడానికి. అండ్ మంచిగా తింటూ అండ్ నివి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ గురించి ఆనందిస్తూ కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నామన్నమాట. మెయిన్ ఎంత మంచిగా చేసింది కదా అని చెప్పేసి. అండ్ పిల్లలు కూడా అందరూ చూసారు కదా మీరు, అందరూ అమ్మాయిలే అనమాట. భలే క్యూట్గా అనిపించింది. అండ్ మేమెంత ఆనంద ఫీల్ అవుతున్నామో అందరి పేరెంట్స్ కూడా అంతే ఆనందంగా ఫీల్ అవుతున్నారనమాట. అందరికీ కూడా పిల్లలే కదా, చిన్నగా ఉండి డ్యాన్స్ చేయడం అన్నది వాళ్ళకి ఎంత మంచిగా, అందరూ కూడా వాళ్ళ ఆఫీసుల నుంచి వచ్చి ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కోసం అందరూ అటెండ్ అయ్యి అసలు పేరెంట్స్ ఫీలింగ్స్కి అయితే అసలు చెప్పక్కర్లేదన్నమాట. అసలు అంత హైలో ఉన్నారు మొత్తం అందరూ కూడా ఆనందించి. అండ్ ఈ వీక్ అంతా కూడా ఫుల్ వర్షాలే అనమాట. చూసారు కదా, మేము బయట ఉన్నప్పుడు కూడా ఫుల్ రెయిన్ పడుతూనే ఉందన్నమాట, అసలు నాన్ స్టాప్. అండ్ మళ్ళీ వాతావరణం అంతా చేంజ్ అయిపోయింది. మొన్నటి వరకు ఫుల్ సన్నీ 20-21 అలా దాటి ఉన్నాయి. ఇప్పుడేమో సింగిల్ డిజిట్ 6 అలా పడిపోయింది అనమాట. అండ్ దాంతో పాటు చల్లగా విండ్ అసలు. సో ఇలా ఉందన్నమాట ప్రస్తుతానికి జర్నీలో వెదర్ అయితే తిక్కగా. బట్ తప్పదు కదా ఇంకా. సో బయట ఎలా ఉన్నా సరే వెదర్ ఇంకా లైఫ్ కోసం అన్నట్టు అవుతుందన్నమాట. అండ్ ఈ వ్లాగ్ అండ్ ముందు వ్లాగ్ మదర్స్ డే స్పెషల్ అని చెప్పి 2 అప్లోడ్ చేశాను, బాగుంటుందని చెప్పేసి. అండ్ తర్వాత నేను చెప్పినట్టుగానే మా లైఫ్లో ఏం జరిగింది, అంత ఎందుకు బిజీ ఉన్నాం, ఇవన్నీ కూడా మీకు అప్కమింగ్ వ్లాగ్స్లో అన్నీ తప్పకుండా షేర్ చేస్తాను ఇంకా క్లియర్గా. అండ్ ఈ నివి యాక్టివిటీస్ పర్టికులర్గా నాకు చాలా క్వైరీస్ వస్తున్నాయి అనమాట. ఫ్రెండ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మంది అడుగుతున్నారు అసలు ఎలాంటి యాక్టివిటీస్ చూసుకోవాలి పిల్లలకి ఏంటి అనేది. అంటే ఇది పర్టికులర్గా ఇలాంటివే చూస్ చేసుకోవాలి వాళ్ళ కోసం అని అయితే ఏం లేదు. అవి నేను క్లియర్గా ఒక వ్లాగ్ చేసి మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్ మీకు ఈజీగా ఉంటుందన్నమాట అర్థం అవడానికి. అండ్ దట్టు మీకు నియర్ బై ఉండేలాగా. ఐ మీన్ ఇక్కడ జర్మనీలోనే కాదు, ఇండియాలో కూడా పిల్లలకి ఏమి బేసిక్ డెవలప్మెంట్ ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను క్లియర్గా చెప్తాను. అండ్ పర్టికులర్గా బిలో 5 పిల్లలకి అనమాట. సో అవన్నీ కూడా మీకు క్లియర్గా ఒక వ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, హెల్ప్ అవుతుంది అనుకుంటాం పేరెంట్స్కి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు ఎలా మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. ఆబ్వియస్గా చాలా మంది మదర్స్ చూస్తూనే ఉంటారు నా వ్లాగ్స్. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.